రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతోటి వేడి వేడి ఉప్మా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు పోపు దినుసులు అన్నీ కూడా లైట్గా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేద్దాము. దీంట్లోకి ఇక్కడ నేను నానబెట్టిన శనగల్ని వేస్తున్నానండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. అంటే కొంచెం పల్లీలు కానీ జీడిపప్పులు కానీ అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని, అలాగే సన్న ముక్కలుగా తరిగిన ఒక బంగాళదుంపని, సన్న ముక్కలుగా తరిగిన ఒక క్యారెట్ని, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక చిన్న టమోటాని కూడా వేద్దాము. మీ దగ్గర ఏవైతే కూరగాయలు ఉంటాయో దానిని బట్టి కూరగాయలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మోస్ట్లీ గోధుమ రవ్వ ఉప్మాలోకి ఇలాంటి కూరగాయలన్నీ కూడా వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ 2 నిమిషాలు వేయించుకొని ఒక గ్లాస్ కొలతతోటి 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నాను. దీని మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పుని వేసి ఉప్పు అంతా కూడా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత అదే గ్లాస్ తోటి 1 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ ఉప్మాలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. అంతేనండి, మొత్తం మనకి కలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాము. పొడి పొడిలాడుతూ గోధుమ రవ్వ ఉప్మా వేడి వేడిగా సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొక రోజు నేను మీకు గోధుమ రవ్వతోటి బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బాయ్.